మనోజ్ఞభావబంధురాः గభీరతత్వభాసురాः హరేః పరత్వసాధికాः రసజ్ఞచిత్తరంజనీः మురారిదాస్యసంగినాం దివ్యసూరిణాం గిరాం సుధాచరీः సదా ముదా పిబంతు సదరం బుధాః. ఆళ్వార్ల శ్రీ సూక్తి మాధుర్యాన్ని అనుభవించేటటువంటి సమయం ఆసన్నమైంది. సదా బుధాః పిబంతు, చక్కటి ఒక అమృతం అందిస్తున్నాం, అందుకోండి అందరూ. ఏది ఆ అమృతం అంటే మురారి దాస్య సంగీనం దివ్య సూరిణం గిరాం సుధాచరీ. ఒకటే సంఘం వారికి, లౌకికమైన సంఘం కాదు, మురారి దాస్య సంఘం. ఆ స్వామికి మేం దాసులం, ఆ స్వామికి మేం సేవకులం, ఆ దాస్యమే మాకు కావాలి, అంతకు మించినదేది మాకు వద్దు. ఆ సంఘం కలిగినటువంటి వారే సూరులు కాదు, దివ్య సూరులు. అదే వారి దివ్యత్వం. కనుకే ఆ దాస్య సంఘంతో భగవద్ అనుభవం చేశారు వారు. భగవద్ అనుగ్రహంతో భగవద్ అనుభవాన్ని చేయగలిగారు. భగవద్ అనుగ్రహంతో భగవద్ గుణగానం చేయగలిగినటువంటి శక్తిమంతులు అయినారు. ఎంత అదృష్టం అండి! సాక్షాత్తుగా స్వామి వచ్చి వారికి సాక్షాత్కరించి తన దివ్య వైభవాన్ని చూపిస్తే చూసి పాడగలిగినటువంటి అదృష్టవంతులైనారు. వారే முதலாழ்வாర్లు అని అంటారు. అందులో మొదటివారు పొయ్గై ఆళ్వార్. ఈ ముగ్గురు కలిసి భగవద్ అనుభవాన్ని చేశారు, భగవంతునికి మంగళాశాసనం చేశారు. ముగ్గురు 300 పాసురాలని మనకి అందించారు. వాటిని முதல் తిరువందాది, இரண்டாம் తిరువందాది, మూన్నాం తిరువందాది అని అంటారు. 4000 దివ్య ప్రబంధంలో ఇయర్పాలో మనం అనుసంధానం చేసేటటువంటి మొదటి ప్రబంధాలు ఇవి అని అంటారు. అందులో முதல் తిరువందాదిలో முதலாళ్వార్లలో ఒకరైనటువంటి పొయ్గై ఆళ్వార్ కాదు, మొట్టమొదటి ఆళ్వారైనటువంటి పొయ్గై ఆళ్వార్ రామానుభవాన్ని, రామావతార వైభవాన్ని, రామచంద్రస్వామి చేసినటువంటి సుగ్రీవ సఖ్యంలో ఉండేటటువంటి ఒక రహస్యాన్ని మనకి ఈ పాసురంలో అందిస్తున్నారు. వీరు ద్వాపర యుగానికి చెందినవారు కనుకే కలికల్మష దూరులు అయి ఉన్నారు. భగవద్ అనుభవంలో వీరిలో ఉండేటటువంటి మరొక వైచిత్ర్యం ఏమిటి అంటే అన్ని అవతారాలని ఏకకాలంలో అనుభవిస్తూ ఉంటారు. కృష్ణుని యొక్క దివ్య చేష్టలని చెప్తారు, వామనస్వామి యొక్క వైభవాన్ని చెప్తారు, వెంకటాద్రినాథుని యొక్క వైభవాన్ని చెప్తారు, రామావతార వైభవాన్ని చెప్తారు. అలా అద్భుతమైనటువంటి ఒక అనుభవాన్ని మనకి అందిస్తూ కృష్ణావతార దివ్య చేష్టలని మనకి పూసగుచ్చి చెప్పుతూ అందులో రామావతార వైభవాన్ని మనకి అందించినటువంటి ఒక పాసురాన్ని మనం ఇప్పుడు అనుసంధానం చేసుకోబోతున్నాం. మలయాల్ కుడై కవిత్తు మా వాయి పిళందు సిలయాల్ మరామరమేష్ సెత్తు కొలయ్యానై పోర్కోడ సిత్తనవం పూంకురుందం సాయిత్తనవం కార్కోడు పత్తియాన్ కై. ఇందులో ఆళ్వార్లు అనుభవిస్తున్నది సాక్షాత్తుగా వెంకటాద్రినాథుడని. మొదలాళ్వార్లకి వెంకటాచలపతి మీద అత్యంతమైనటువంటి ప్రేమ అని సంప్రదాయజ్ఞులు రహస్యంగా మనకి చెప్తారు. రహస్యం కాదు, సదస్యంగానే మనకి చెప్తారు. ఇప్పుడు సేవిస్తున్నది ఎవరిని అంటే రాముణ్ణి కాదు, కృష్ణుణ్ణి కాదు. కీర్తిస్తున్నవి మాత్రం రామకృష్ణుల యొక్క దివ్య చేష్టలని, కానీ సేవిస్తున్నది మాత్రం ఆ శ్రీ వెంకటాద్రినాథుని యొక్క శ్రీహస్తాన్ని సేవిస్తున్నారు. మనలో ఉండేటటువంటి పాపాలని పోగొట్టేటటువంటి దీపము ఆయనే, అగ్ని ఆయనే, పాపాలని దహింపచేసేటటువంటి అగ్ని ఆయనే కాదు, నిత్యసూరులు మనల్లో ఉండేటటువంటి ప్రేమని ప్రజ్వలింపచేసేటటువంటి దీపము ఆయనే అని అంటారు. అటువంటి గుణాలన్నీ అంటే సౌలభ్య, సౌశీల్య, వాత్సల్యాది గుణాలన్నీ పరమపదంలో నిత్యసూరులు అనుభవించలేక తిరువెంకటాచలానికి వచ్చి అవన్నీ ఇక్కడ ప్రకటింపబడుతూ ఉంటే వాటిని ప్రకటిస్తూ స్వామి ఈ జగత్ సంరక్షకుడై ఈ లీలా విభూతిని రక్షిస్తూ ఇక్కడ ఉంటే చూసి తమ మనస్సులో ఉండేటటువంటి ఆ ప్రేమని మరింతగా పెంచుకుంటున్నారట. అటువంటి స్వామిని సేవిస్తూ ఆళ్వార్లు అంటున్నారు, స్వామి ఈ నీ మృదువైనటువంటి ఈ చెయ్యన ఇన్ని పనులు చేసింది అని అడుగుతున్నారు. పాంచజన్యాన్ని ధరించడమే నీ చేయి కందిపోయేటట్లుగా మేమనుకుంటూ ఉంటే పాంచజన్యం తాలూకు బరువే మృదువైన సుకుమారమైనటువంటి నీ చేతిని కందిపోయేటట్లుగా చేస్తోంది అని అంటే ఈ మృదువైనటువంటి హస్తంతో, ఈ సుకుమారమైనటువంటి నీ చేతితోటేనా ఇన్ని దివ్యమైనటువంటి చేష్టలని చేసావు అంటున్నారు. మలయాల్ కుడై
కవిత్తో ఒక్క చిటికను వేలు మీద చిన్న బాలుడు ఆ బరువైనటువంటి గోవర్ధన పర్వతాన్ని పట్టి ఉంచాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 7 రోజుల పాటు ఆ బరువైనటువంటి కొండని తన చిన్ని వేలు మీద ధరించినటువంటి ఆ స్వామి ఆ చేష్ట గుర్తొచ్చింది. తిరువెంకటాద్రినాథుని యొక్క పాంచజన్యాన్ని ధరించినటువంటి, శంఖాన్ని ధరించినటువంటి ఈ శ్రీహస్తాన్ని, ఈ అర్చామూర్తిని సేవిస్తూ ఉండగా కనుక అంటున్నారు, మలయాల్ కుడై కవిత్తో కొండ గొడుగుగా చేసేవయ్యా స్వామి. ఇంతకంటే వింత మరొకటి ఏముంది కనుక దాని కింద అందరినీ సంరక్షించేవే. మా వాయి పిళందో లేదండి, చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేశాను, ఆ టైంకి ఆ శక్తి నాకు వచ్చింది అంటే అదే చేత్తో ఏం చేసావు, మా వాయ్ పిళందో అంటారు. ఆ అశ్వం యొక్క నోటిని చీల్చేవే నువ్వు. మా వాయి పిళందో, కేసి అనేటటువంటి ఆ రాక్షసుని యొక్క దవడలని రెండింటినీ విడదీసావు. ఆ చేతులతోటేనా, ఆ సుకుమారమైనటువంటి నీ శ్రీహస్తాలతోటేనా అంటున్నారు. ఇక్కడి నుంచి రామావతారానికి వెళ్ళిపోయారు. స్వామి, ఆ అద్భుతమైనటువంటి నీ చేతితో ఒక బాణాన్ని నువ్వు ప్రయోగించావు. శిలయాల్ మరామరమేళ్ సెత్తో, శిలయాల్ మరామరమేళ్ సెత్తో. అవతారానికి అనుగుణంగా ఆయన ఆయుధాలను కూడా ధరిస్తాడు. రామావతారంలో శార్ంగం అనేటటువంటి ధనువు ఆయనకి అద్భుతమైనటువంటి అలంకారంగా ఆయన సౌందర్యాన్ని మరింతగా పెంచింది. శిలయాల్ మరామరమేళ్ సెత్తు అంటున్నారు. ఇక్కడ సప్తసాల ప్రభేదన వృత్తాంతాన్ని అనుభవిస్తున్నారు. ఒక్క బాణంతో, అది బాణానికి ఉండే శక్తి, ఆ బాణ ప్రయోగం చేసినటువంటి ఆ శ్రీహస్తానికి ఉండేటటువంటి శక్తి, ఆ శ్రీహస్తాన్ని ధరించినటువంటి నీ సంకల్పానికి ఉండేటటువంటి శక్తి. శిలయాల్ మరామరమేళ్ సెత్తు అంటే అక్కడ వ్యాఖ్యానంలో అంటారు, అవతారత్తు కడుత్త వాయుధత్తాలే మరామరమేళం సెత్తు అంటారు. అవతారానికి అనుగుణంగా నువ్వు ధరించినటువంటి ఆ శార్ంగం అనేటటువంటి వింటి నుంచి వెలువడినటువంటి ఒకే ఒక బాణంతో 7 సాల వృక్షాలని అనాయాసంగా కూల్చివేయగలిగినటువంటి నీ అద్భుతమైనటువంటి దివ్య చేష్ట ఏదైతే ఉందో అదే సుగ్రీవుడికి నీ మీద ప్రత్యయం కలిగేటట్లుగా చేసింది అని అంటారు. ప్రత్యయ అని స్వామి యొక్క నామం. మనకి ఆయన మీద నమ్మకం కలిగేటట్లుగా చేసుకునేవాడు ఎవడో ఆయన పేరే ప్రత్యయ. విష్ణు సహస్రనామాలలో ఆ 1000 నామాలలో ఒక నామం ప్రత్యయ. మనకుండేటటువంటి అపనమ్మకాన్ని తొలగించి తన మీద మనకి నమ్మకం కలిగించేటట్లుగా చేసేవాడు ఆయన. దానికి నిదర్శనమే ఈ సుగ్రీవుడు రామచంద్రస్వామి చేసినటువంటి ఈ సప్తసాల ప్రభేదనం. దీనివల్ల సుగ్రీవుని మనస్సులో కలిగినటువంటి నమ్మకం, దాన్నే ఇక్కడ పరామర్శిస్తున్నాడు. రామచంద్రస్వామి సుగ్రీవుణ్ణి నమ్మించటం కోసం, సుగ్రీవ సఖ్యాన్ని కొనసాగించుకోవటం కోసం చేసినటువంటి అద్భుతమైన దివ్య చేష్ట. అంతేనా? కొలయ్యానై పోర్కోడు ఒసిత్తనవు అంటున్నారు. మళ్ళీ కృష్ణావతారంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? తిరువెంకటాచలం మీద ఉన్నారా, లేక శ్రీకృష్ణ వైభవాన్ని దర్శిస్తున్నారా? అక్కడి నుంచి త్రేతాయుగంలోకి వెళ్ళారా, మళ్ళీ త్రేతాయుగంలోంచి ద్వాపర యుగంలోకి వచ్చారా? కొలయ్యానై, ఇందాక అశ్వం, ఇప్పుడు గజం. ఇది ఏం సామాన్యమైనదా? అతి క్రూరమైనది. కొలయ్యానై, హింసకి ఒక నిరూపకంగా ఉండేటటువంటి ఆనై, దాని యొక్క పోర్కోడు, యుద్ధానికి సిద్ధంగా ఉందా అన్నట్లుగా ఉండేటటువంటి ఆ తీక్ష్ణమైనటువంటి ఆ దంతాన్ని నువ్వు పెకలించి వేసావు కదయ్యా. పోర్కోడు ఒసిత్తనవం పూం కురుందుం సాయిత్తనవం అంటారు. కృష్ణావతారంలో చేసినటువంటి ఎన్నో చేష్టలని మైమరచి అనుభవిస్తారు ఆళ్వార్లు అందరూ కూడా. ఇదే వీరి హృదయంలో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్కారం. ఇది నేను రాస్తున్నాను, ఇది నేను అంటున్నాను, ఇది నేను పాడుతున్నాను, ఇది నాలో ఉండేటటువంటి శక్తి, దీన్ని ఇలా పాడదాం, ఈ మాటని ఇక్కడ ఇలా ప్రయోగిద్దాం, దీని ద్వారా ఈ అర్థాన్ని ప్రకటిద్దాం, దీన్ని లోకానికి ఇలా అందిద్దాము అని అనుకుని ప్రయత్నం చేసి కానీ, లేదా తాము దానిని పదే పదే అభ్యాసం చేసి కానీ పొందినటువంటి విద్య కాదు ఇది అంటారు. కనుకే అప్రయత్నంగా, అకారణంగా, అంటే వీరిలో ఉండేటటువంటి జ్ఞాన శక్తులని చూసి, వీరికి ఉండేటటువంటి అద్భుతమైనటువంటి భక్తి భావనని చూసి స్వామి వారికి ఆ శక్తిని ఇవ్వలేదు.
ఆయన వీరిని అనుగ్రహించాలి అని అనుకున్నాడు. వీరిలో ఆ భక్తిభావాన్ని ఆయన ప్రకటితమయ్యేటట్లుగా చేశాడు. ఇదే మిగిలిన వారందరికంటే ఆళ్వార్లలో ఉండేటటువంటి వైలక్షణ్యం అని అనుకోవాలి. అందుకే వారి నోట్లోంచి వచ్చినటువంటి ప్రతి మాట చాలా అందంగా ఉంటుంది, చాలా సహజంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, భగవంతునికి చాలా ఇంపుగా ఉంటుంది. అందుకే ఎక్కడ తాను ఉత్సవాన్ని జరిపించుకున్నా ఏ విధంగా పాడగలిగినటువంటి వారే ఆళ్వార్లు నిండా మునిగి ఉన్నారు కదా భక్తిలో. అందుకే వారి హృదయంలోంచి ఆ ఆనంద ప్రవాహమే ఈ పాటల రూపంలో మనకి బయటికి అందింది. కనుకే ఇక్కడ అవతారాలన్నీ ఒకేలా కనిపిస్తాయి, కాలాలన్నీ ఒకేలా వినిపిస్తాయి. ఇది ఈ యుగము, అది ఆ యుగము, ఇది ఈ అవతారము, అది ఆ అవతారము అనేటటువంటి తేడా ఉండదు. కానీ అనుభవం మాత్రం ఎక్కడా అంటే అర్చామూర్తి దగ్గర. ఈ కలియుగంలో అనేకమైనటువంటి దివ్య స్థలాలలో ఆయన నిలిచి ఉండి, కూర్చొని ఉండి, పడుక్కొని ఉండి అనేకమైనటువంటి స్థితులలో లోకాన్ని అనుగ్రహించటం కోసం వేంచేసి ఉండేటటువంటి అత్యంత సులభమైనటువంటి అర్చామూర్తిని భావన చేస్తారు, పాడతారు, మంగళాశాసనం చేస్తారు. అలాంటి పాటలలో తిరువేంగడముడయాన్ శ్రీ వెంకటాద్రినాథుని పట్ల విశేషమైనటువంటి ప్రేమని ప్రకటించినటువంటి ఆళ్వార్లు మొదలాళ్వార్లు. అందుకే తిరువేంకటాచలాధీశుడిని చూస్తున్నారు, ఆ స్వామి యొక్క శంఖాన్ని ధరించినటువంటి ఆ శ్రీహస్తాన్ని చూస్తున్నారు. పూంకురుందుం సాయిత్తనము, ఆ గురువింద ఆ పూలతో కూడినటువంటి ఆ వృక్షాన్ని నువ్వు ఆసురావేశం కలిగినటువంటి ఆ వృక్షాన్ని లేకుండా చేయటం అనేటటువంటి ఈ చేష్టలన్నీ ఈ సుకుమారమైనటువంటి ఈ చేతితో చేసినవేనా స్వామి? కార్కోడు పత్తియాన్ కై అంటారు. కార్కోడు పత్తియాన్ కై. కార్కోడుట శంఖం తెల్లగా ఉంటుంది, కానీ కార్కోడు అంటున్నారు. అంటే మేఘం లాంటి ఈ శంఖం. మేఘం లాంటి శంఖం ఏమిటండి అంటే మేఘంలా ధ్వనించేటటువంటి గంభీరమైనటువంటి ధ్వనిని కలిగినటువంటి శంఖం. ఆ శంఖనాదం వింటే చాలు అఖిల కల్మషాలు మనలో తొలగిపోతాయి. ఆ శంఖాన్ని ధరించినటువంటి స్వామి యొక్క ఆ చేతి అందాన్ని మనకి దర్శింపచేస్తున్నారు. ఈ చెయ్యి సామాన్యమైనది కాదు సుమండి, అనేకమైనటువంటి దివ్య లీలలను చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి చెయ్యి సుమండి ఇది అంటున్నారు. ఆ కార్కోడు పత్తియాన్ కై అటువంటి దివ్యమైనటువంటి శ్రీహస్తం కలిగినటువంటి తిరువేంకటాద్రి నాథుడికి అంజలిస్తున్నారు, ఆ స్వామిని అనుభవిస్తున్నారు. అటువంటి అనుభవాన్ని నింపుకుండేటటువంటి ఈ పాసురంలో రామచంద్రస్వామి చేసినటువంటి సుగ్రీవ సఖ్యానికి, రామచంద్రస్వామి యొక్క పరాక్రమానికి ప్రతీకగా నిలిచినటువంటి ఆ సప్తసాల వృక్ష ప్రభేదనం అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి సన్నివేశాన్ని ఇందులో ఇమర్చి పొదిగి మనకి అందించినటువంటి ఈ మొదలాళ్వార్ల యొక్క దివ్య శ్రీ సూక్తి మాధుర్యాన్ని తెలుసుకోగలిగేటటువంటి అదృష్టవంతులమైన మనం పొయ్గయాళ్వార్ తిరువడిகளே శరణం.